చివరి కోరిక ఏమన్నా ఉందా? సబ్స్క్రైబ్ టు ఇపియాన్ సూపర్ బైక్. సూపర్ ఉంది కదా ఇక్కడంతా, చాలా బాగుంది అసలు. ఫుల్ గ్రీనరీ. చాలా రోజులు అయింది అసలు రైడ్ చేసి, 3 నెలల నుంచి బండే దోలలా. ఏం చూసినా చుట్టుపక్కల అంతా బ్యూటిఫుల్గా ఉంది బండి మీద పోతుంటే. అట్లని కాకపోయినా నిజంగానే చూడండి అసలు ఈ కంట్రీ సైడ్ అంతా ఎంత బాగుందో అసలు. రోడ్డు బాగాలేదనుకోండి, అది వేరే విషయము. అండ్ రోడ్డు బాగాలేదు అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న టిప్ ఈ పర్టికులర్ వీడియోలో. సో జనరల్లీ మనము కొంచెం హై స్పీడ్లో కానీ లేదా ఫాస్ట్గా పోయేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు అవి ఇవి వస్తూ ఉంటాయన్నమాట. సో అట్లా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఒకటి, నువ్వు కంట్రోల్ చేయగలిగే స్పీడ్లో ఉంటే బ్రేక్ వేసేస్తావు, స్లో అవుతావు, అదంతా బాగానే ఉంది. కానీ అలా లేకోకుండా నువ్వు బ్రేక్ వేయలేని సిచ్యువేషన్ అన్నప్పుడు నువ్వు దాన్ని ఎక్కిచ్చేస్తావు. అలా ఎక్కిచ్చేసినప్పుడు మనము జనరల్ ఏమవుతుందంటే కంట్రోల్ చేయలేక కింద పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో అట్లీస్ట్ నేను కొంచెం ఫాలో అయ్యి ఓకే వర్కౌట్ అయినాయి అని అనిపించినట్టువే. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియనే, ఫెయిల్ ప్రూఫ్ మెథడ్ అని నాకు తెలీదు. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి దీని గురించి, ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి. సో నేను జనరల్లీ ఏం చేసేవాడిని అంటే కొంచెం స్పీడ్ పోయినప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ వేయలేనట్లయితే ఎగిరిచ్చేస్తాం. సో ఎగిరిచ్చేసినప్పుడు ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో. సో నువ్వు ఎట్లా ల్యాండ్ చేస్తున్నావు బండిని అండ్ నువ్వు ఎట్లా హ్యాండిల్ కంట్రోల్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వు పడతావా పడవా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఈ హ్యాండ్లింగ్ లేదా ఈ ల్యాండింగ్, ఈ 2 విషయాల్లో నువ్వేం చేయాలంటే, ఫస్ట్లీ ఏంటంటే ఈ చేతులు ఉన్నాయి కదా, చేతులు కొంచెము అంటే ఫమ్గా అంటే కొంచెం గట్టిగా దీన్ని హ్యాండిల్ని ఇటు ఇటు ఊగనికోకుండా లేదా ఈ హ్యాండిల్ని గాలికి వదిలేకోకుండా కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇట్లా పుష్ చేసినట్టు, అర్థమవుతుందా? ఇట్లా పుష్ చేసినట్టు హ్యాండిల్ని ఫ్రంట్కి ఇట్లా 2 చేతులతో, ఒకటే కాదు 2 చేతులతో అట్లా పట్టుకున్నట్లయితే మీకు అట్లీస్ట్ కొంచెము హ్యాండిల్ మీద కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఒకటి మీరు హ్యాండిల్ మీద కంట్రోల్ తెచ్చుకున్నారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఆటోమేటిక్గా నువ్వు పైకి లేస్తావు స్పీడ్ బ్రేకర్ ఎగిలిచ్చినప్పుడు. సో అప్పుడు ఏంటంటే నువ్వు కొంచెం ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు టైర్ వచ్చేసి ఎప్పుడే కానీ స్ట్రైట్ ల్యాండ్ అయ్యేటట్లు చూసుకో. నీకు అర్థం అయిపోతుంది. అంటే మరీ ఎక్కువ ఎత్తు ఎగిరిందనుకో హ్యాండిల్ ఇటు ఇటు లెఫ్ట్కో రైట్కో అట్లా పోతుంది అనేసి నీకు ఆబ్వియస్లీ తెలుస్తుంది అనమాట. అప్పుడు నువ్వేం చేయాలంటే హ్యాండిల్ మళ్ళీ స్ట్రైట్ తెప్పించేసాకి ట్రై చేయాలా. ఇంకోసారి ఏమవుతుందంటే హ్యాండిల్ స్ట్రైట్గా పెట్టి టైర్ స్ట్రైట్గా ఉన్నా కూడా ఎత్తు ఎక్కువ వేయ కొద్దీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో కొంచెం మరీ ఎత్తు నుంచి ఎగిరి దూకినట్లయితే మనము ఈ టైర్ పడినప్పుడు స్టిల్ అటు ఇటు తిరుగుతాడనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే, సో సింపుల్ ఏం కాదులే కానీ టఫ్. సో నువ్వేంటంటే బండి లెఫ్ట్కి పడిపోయే ఛాన్స్ ఉంది లేదా రైట్కి పడిపోయే ఛాన్స్ ఉంది అన్నప్పుడు నువ్వు కాళ్ళు రెడీగా రైట్కి పడే ఛాన్స్ ఉంది, బండి దించినావు పడి రైట్కి తిరుగుతుంది అన్నప్పుడు రెడీగా కాళ్ళు ఉంటుంది కదా, కాళ్ళు రైట్తో ఇట్లా కాళ్ళ నేలని ఇట్లా కొట్టండి కింద టక్ అనేసి. లేదా లెఫ్ట్కి పడుతుందంటే లెఫ్ట్ టక్ అని ఇట్లా కొట్టండి. ఓకే, అంటే కొట్టడం అంటే మరి బలవంతంగా అంటే బలం అంతా ఉపయోగించి అని కాకపోయినా కూడా నేను అంటుండేది సపోర్ట్, కాళ్ళతో సపోర్ట్ తీసుకున్నట్లయితే హ్యాండిల్ ఇట్లా తిరిగిపోయినా కూడా పడిన తర్వాత నీకు ఆటోమేటిక్గా రీబౌన్స్ అవుతావు అనమాట. కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా అని కాకపోయినా కూడా కొంచెం జాగ్రత్తగా వీలైనంత వరకు అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేసేకి ట్రై చేస్తాము. బట్ స్టిల్ అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చింది అన్నట్లయితే ఇలా చేసినంత వరకు సోఫార్ నాకు లక్కీలీ ప్రతిసారి కంట్రోల్ చేయగలిగిన, మేనేజ్ చేయగలిగిన. సో మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లనే నాకు గుర్తొచ్చిన టిప్స్ అన్నీ నేను ఈ లదాఖ్ రైడ్లో చెప్తూ ఉంటాను. సో వీడియోస్ అన్నీ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మోర్ ఓవర్ జనరల్లీ నాకు ఈ మధ్య వస్తున్న మెసేజెస్ ఎట్లా వస్తున్నాయంటే నోటిఫికేషన్స్ రావట్లేదు అనేసి వస్తున్నాయి అన్నమాట. సో నోటిఫికేషన్స్ రావట్లేదు అని అనుకునే అందరూ మీరు సింపుల్ ఒకటి చేయండి. అదేంటంటే మీరు పోయేసి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఆ గంట అవన్నీ కనిపిస్తాయి కదా, మీరు ఆల్రెడీ కొట్టినప్పటికి కూడా ఒకసారి ఆఫ్ చేసేయండి. ఆ రిమైండర్ ఆఫ్ చేసేస్తే నోటిఫికేషన్ రిమైండరు మళ్ళీ ఆన్ చేయండి. మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో మేబీ అప్పుడైనా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనేసి నేను అనుకుంటున్నా అలా చేసిన తర్వాత.
ప్రస్తుతానికైతే ఇలా ట్రై చేయండి, చూద్దాం నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తాయేమో. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పడం మర్చిపోయాను. RRR సాంగ్ కూడా, దోస్తీ సాంగ్ కూడా చూసినాను అనమాట. పిచ్చెక్కించింది. లాస్ట్ ఒక 30 seconds అయితే గూస్ బంప్స్ అనమాట. జస్ట్ ఒక సాంగ్లో, అది కూడా హీరోస్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్లో లేకోకుండా జస్ట్ ఆ చిన్న అపియరెన్స్కే రామ్ చరణ్, NTR వీళ్ళిద్దరూ కనపడగానే గూస్ బంప్స్ అనమాట. అట్లే రాజమౌళి అసలు ఇంకా పిచ్చి పీక్స్లో తీసేసి ఉంటాడనేసి అనిపిస్తుంది. అనుకున్న టైంకి October 13th కానీ రిలీజ్ అయినట్లయితే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది అసలు, శాంతంగా ఉంది. ఇదే వెదర్ కానీ కంటిన్యూ అయితే వర్షం పడుకోకుండా పిచ్చగా రైడ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీలీ. చూడండి రెండు పక్కల మీకు అసలు గ్రీనరీ ఎంత బాగుందో. అండ్ ఇంకోటి నేను అడుగుదాం అనుకున్నది, ఎట్లా డ్రోన్ మరి మీకు ఈ పర్టికులర్ హైవేలలో కూడా తీయాలా, లేదంటే ఒకేసారి లదాఖ్ పోయిన తర్వాత చూసుకుందామా ఏంది? మీ కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి, ఒకసారి చెక్ చేస్తాను. అండ్ గత 2 నెలలుగా నేనేంటంటే కామెంట్స్ ఎక్కువ చూడట్లేదు, ఏమి అంటే వాటికి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. పొరపాటున అవి ఇవి చూసినా కూడా చెప్పినాను కదా, ఇంట్రెస్ట్ పోయింది నాకు యూట్యూబ్ మీద. సో చూసుకోవట్లేదు, అనలిటిక్స్ చూసుకోవట్లేదు, ఏమీ చూసుకోవట్లేదు, పట్టించుకోకుండా వదిలేస్తున్నాను అనమాట. సో మళ్ళీ అయితే ఇంకా కామెంట్స్ అన్నీ చూస్తాను, మీరు ఏమనుకుంటున్నారు ఏంటి ఈ రైడ్ గురించి ఇట్లాంటివన్నీ. హోప్ఫుల్లీ టైం కుదిరినప్పుడల్లా రెస్పాన్సెస్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, హలో పీస్. ఇక్కడ నవారం కొంచెం దొరికితే నీట్గా ఇటు పుట్టుకొని ఒక డాబా దగ్గర ఆగినామన్నట్లు. ఆల్మోస్ట్ 4 అవుతుంది లంచ్ చేసేకి. సరేలే ఇంకా లేట్ అయితే అది లంచ్ లాగా కూడా ఉండదు, ఇంకా నైట్ డిన్నరే డైరెక్ట్ అన్నట్లు అనిపించింది. సో ఆగినాము. వంశీ అయితే మొత్తం అంతా ఇప్పదీసేసి ఆరబెట్టుకొని చెమటలు. అసలు ఈ వెదర్లో కూడా మనం అంత చెమటలు ఇవన్నీ పడుతున్నాయంటే అసలు మన హడావిడి మామూలుగా లేదు. మనకు లదాఖ్కి కొనేటివన్నీ ఇక్కడ నుంచే వాడేస్తున్నాము, రైన్ ప్రూఫ్లు అన్నీ. ఇక్కడ లదాఖ్ అది కాదు, మనకు కొంచెం వాన పడుతుంది, సరే వాన పడుతుంది కదా వేసుకున్నాం ఉంటాం, ఒక చుక్క పడతాం, మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిపోతుంది. ఎందుకు ఆ నసంత ఎందుకని వేసుకునేస్తాము, వేసుకుంటే లోపల తడిసిపోయింది, గాలి రాకపోతే ఇంకా ఆటోమేటిక్ కదా. అసలు భయంకరంగా ఉంది అసలు ఉడకైతే. స్పెషల్లీ రైన్ లేయర్స్ అన్నీ వేసుకుంటే మాత్రము వల్ల కాలేదు అసలు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోయి ఇంకా చిరాగ్గా ఇట్లంతా ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ చెప్పినా కదా, ఈ డాబా ఏందో డాబా ఇది. సో ఇక్కడ చికెను అండ్ చికెనేలే 2, ఒక స్టార్టరు, ఒక డ్రై అండ్ రోటీ చెప్పేస్తాను. చికెన్ మసాలా, తందూరి రోటీ. ఓకే. సో నిన్నేందంటే నాగ్పూర్లో బయటికి వెళ్ళి అంటే తెచ్చుకున్నాంలే పార్సల్. ఆ ఏరియాలో, మేమున్న ఏరియాలో రేటింగ్స్ అన్నీ భయంకరంగా ఉన్నింది దానికే అనమాట. దానికి అంత దూరం ఒక గంట అంటన్నా 1 కిలోమీటర్ దాకా నడిచేసేసి పోయినాము. స్పెషల్లీ మహారాష్ట్ర మొత్తం లాక్డౌన్ ఉన్నింది. సో అది కూడా మన దరిద్రం, సండే లాక్డౌన్ అంట, సాటర్డే సండే లాక్డౌన్. ఆ రోజుల్లోనే పోయినాము మేము. ఇంకా పోయి తెచ్చుకున్నాము. అది అసలు నోట్లో పెట్టుకోబుద్ధి కూడా కాల. వాడేందో బిర్యానీ చెప్తే పసుపు అన్నం ఇచ్చినాడు. తీసేసుకో. దాని తర్వాత ఫ్రైడ్ రైస్ ఏదో చెప్పినాము. ఫ్రైడ్ రైస్ చెప్తే మాడగాల్చి దాన్ని అసలు నామరూపాలు లేకోకుండా ఏదో ఇచ్చినాడు. ఆ మాడిన యాక్చువల్లీ మాడితే మనకు కళ్ళకి తెలుస్తుంది కదా, ఇది ఏకంగా స్మెల్ కళ్ళకు తెలియడము అన్నీ తెలిసిపోతుంది అన్నట్టు అది మాడిపోయింది అని. స్టిల్ అట్టే తిన్నాము. ఇంకా నైట్ అయితే డిన్నర్ కూడా చేయలే. ముందు రోజంతా నైట్ రైడ్ చేసి వచ్చినాం కాబట్టి బాగా పడుకున్నాము. సో ఇంకా దాని తర్వాత ప్రాపర్ మీల్ కూడా చేయలేదు. ఇప్పుడు దొరికిందనమాట ఛాన్స్, అందుకని కొంచెం బలంగా లాగిద్దాం. బైక్స్ అన్నీ అక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ నీట్గా కనిపిస్తూ ఉంటాయిలే అనేసి బయటనే ఈ మంచాల మీద వీటి మీద కూర్చోన్నాము. లోపల కూడా ఉంది యాక్చువల్గా, వీళ్ళకు సీటింగ్ మంచిగా ఉందన్నమాట. అండ్ వీళ్ళు సినిమాలు చూసుకుంటా హ్యాపీగా మందు ఆక్కుంటూ ఉన్నారు. అండ్ ఏ సినిమా చూస్తున్నారో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు బ్రాండ్ కూడా తెలియదు, అట్లా ఇట్టనే అవుతుంది నాకు ప్రతిసారి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు సినిమా ఆన్ చేసినారా, ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నారు టీవీ. మన మేడ వీడియో చేస్తాను. యాక్చువల్లీ వాళ్ళు చూస్తూ ఉన్నింది మన తెలుగు సినిమానే. సో డబ్బింగ్ సినిమా రామ్ చరణ్ది, నాకు తెలిసి రచ్చనో ఏదో అనుకుంటా. అందుకని ఓ అని కంటెంట్ వస్తుందని ఎగేసుకొని వచ్చిన. సో ఏం గాలి తీసి పడి చూపినారు అట్లే. వివాహ భోజనంబు వింతైన వంటకము. మీ వీడియో అయిపోతే నేను తినడం స్టార్ట్ చేస్తా. సో వచ్చింది ఫుడ్, చూసారు కదా, బాగానే ఉండేది అట్లుంది. కాకపోతే ఈ క్యారెటే ఏందో మనకు మంచి 5-star హోటళ్ళల్లో డిజైన్ చేసి ఇచ్చినట్టు ఇట్లా బొక్కలు ఇవన్నీ చూసినారా, కానీ యాక్చువల్లీ వీళ్ళు స్టైల్ డిజైన్ కాదు, ఉండేది ప్రతి దానికి అంతే ఉందన్నమాట.
కరెక్ట్ ఫోకస్ అయింది. టేస్ట్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు రోటీ చికెన్ మసాలా అయిపోయింది, చిల్లీ చికెన్ వచ్చిందనమాట. అది కూడా తిని చెప్పేసి టేస్ట్. వేడిగా ఉంది. అది టేస్ట్ కిందకి వస్తుంది. బాగుందా? బాగా స్పైసీ చేసినాడు కదా, అది గ్రేవీ కూడా. ఇదేదో బాగున్నట్టు అనిపిస్తే బ్రిడ్జ్ పాతకాలంది చూస్తున్నా, మనం ఏమన్నా పోగలమా దీంట్లో, అండ్ ఎంత దూరం పోగలము, ఏంది పరిస్థితి అని. దీని మీద శాడ్లింగ్ చేసి ఎన్ని రోజులు అవుతుందో, బండిదోలే ముండెళ్ళు అయిపోతుంది, ఇంకా శాడ్లింగ్ యాడికి వచ్చిందిలే. ఇక్కడ ఒక ఫోటో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. 500 लाख. మన వాళ్ళు ఇక్కడ పిల్లలు ఉన్నారు, బండి అప్పటి నుంచి ఎంత ఏమి అని అడుగుతున్నారు. మనోడికి 5 lakhs అంటే 500 लाख అంట. 500 लाख आ जाओ आराम से, ऐसा पकड़ना मत, ऐसा. अच्छा है. మనోడు మురిసిపోతున్నాడు అప్పటి నుంచి 500 लाख 500 लाख అంటే. ठीक है. చూసారా, మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ఎవరైనా చూసినా కూడా 2 బండ్లు పక్క పక్కన పెడితే వంశీ బండి అంటే డామినార్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారనమాట. చూసే కొంచెం పెద్దగా అట్లంతా ఉంటుంది కాబట్టి మన వాళ్ళంతా ఆ వంశీ బైక్తోనే ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సో లేట్ అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిదాం. బాయ్. పోరా స్వామి అన్నట్టు చూస్తున్నాడు. ఇక మ్యాక్సిమం ఎక్కడ ఆపుకోకుండా తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. అసలు ఎంత కొట్టినాం ఈరోజు? నాగ్పూర్ 500 అనుకుని నా ట్రిప్పు, ఈరోజు నేను అబ్జర్వే చేయాలి. ఓరేని ఇంకా 180 kilometers కొట్టింది అప్పటి నుంచి మేము. ఓ ఇట్లయితే కాదు స్వామి, పోవాలి తొందరగా. చల్లగాలి తగులుతుంది పోను. ఏమన్నా ఉందో అసలు క్లైమేట్ ఈరోజు, సూపర్ ఉంది అసలు. అదిరిపోయింది అట్లా, అల్టిమేట్ ఉంది ఇక్కడ. జస్ట్ ఇప్పుడు ఏదో చిన్న కొండలాగా ఎక్కినాము, సూపర్ ఉంది అసలు. కాకపోతే ఏంటంటే లైట్గా చినుకులు పడుతున్నాయి. ఏమవుతుందో మరి, వర్షం పడుతుందా లేదంటే చినుకులు తాగిపోతుందా తెలీదు. లైట్గా చినుకులు పెద్దవి అవుతున్నాయి. అంత పెద్ద గుంతలో పడితే ఏమన్నానా. అమ్మా వల్ల కాలేదు. లాస్ట్ ఒక 5 hours అనుకుంటా నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉన్నింది. ఈవినింగ్ 6:30, 7 ఆ టైం వరకు అయితే 5 నిమిషాలు పడితే 5 నిమిషాలు ఆగిపోవడం అట్లంతా ఉన్నింది. కానీ ఆఫ్టర్ 7
పిచ్చ కంటిన్యూస్ పడుతూనే ఉన్నింది. రోడ్లు గలీజ్గా ఉన్నాయి, ఫుల్ పాట్ హోల్స్ నిన్నట్లాగానే లాస్ట్ ఒక 150 కిలోమీటర్స్ దాకా. అండ్ అంతేకాకుండా వైజర్లు ఇవన్నీ అంటే మనకు ఉంటాయి కదా హెల్మెట్వి, అవన్నీ ఓపెన్ చేసేసి రైడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే సరిగ్గా కనపడదు కాబట్టి. ఇంకా లారీలు పక్కన నుంచి పోతా ఆ టైర్స్ దగ్గర నుంచి అంతా వచ్చేదంతా మట్టి అండ్ ఆ తుంపరలాగా మా ముఖానికి ఫుల్ ఫేషియల్ చేసి ఫుల్ అలసిపోయినాం మేమైతే. అండ్ బ్యాగుల పరిస్థితి చూడండి, అండ్ మా పరిస్థితి చూడండి, ముఖాలు కానీ అంతా. వంశీ ఇప్పుడే తన బ్యాగ్ తెచ్చుకునేకపోయినాడు, నేను తెచ్చేసినాను. ఫుల్ బుడద దుమ్ము పట్టిపోయింది. మేబీ మీకు ఈ చీకట్లో లేదా ఈ లైటింగ్లో సరిగ్గా కనపడకపోవచ్చు. అండ్ అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే ఈ వర్షానికి అంతా బండి పరిస్థితి ఎట్లుంది అనేది ఈరోజు వద్దులేండి, రేపు వీడియోలో చెప్తాను. ఎందుకంటే బండి కింద ఉంది కాబట్టి కిందికి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను అసలు ఏమైంది ఏమనేది. టైం ఏమో 1:30 అయిపోతుంది. ఒకవేళ వేడి నీళ్ళు వచ్చినట్లయితే పోయి స్నానం చేసేసి పడుకుంటాము. అండ్ ఈ ఊరు ఏందనేది కూడా మర్చిపోయినా, నేను అంత అలసిపోయినాను అనుకుంటా. మేబీ పేరు లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ బ్యాక్ వరకు కూడా గుర్తుంది, ఎందుకంటే మ్యాప్స్ చూస్తూ ఉన్నాను. లగేజ్ అంతా కింద నుంచి పైకి ఇట్లంతా మోసుకొచ్చే టైంకి అంతే ఫుల్ అలసిపోయి ఇంకా మొత్తానికే మర్చిపోయినాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఒకవేళ మీకు ఈ వ్లాగ్స్ ఈ వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్స్ ఒకవేళ రావట్లేదు మీకు అనుకుంటే వెళ్ళి ఒకసారి ఆ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అండ్ ఆల్ అని సెలెక్ట్ చేయండి. మేబీ ఇక మీదటి నుంచి అయినా వస్తాయేమో ఆ నోటిఫికేషన్స్ అన్నీ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.